ఈరోజు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం అన్ని మండలాలలో పార్టీ ఆవిర్భావ వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మన నేరుగొండ మండలంలో పార్టీ అధ్యక్షులు లోకసాని కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు చాలా ఘనంగా మన జయపాలన్న గుర్రపు తండలో ఈ పార్టీ ఆవిర్భావ వేడుకలు అయితే నిర్వహించడం జరుగుతుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ మరియు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పార్టీ పెద్దలకు మరియు సీనియర్ నాయకులకు మరి మొన్న 17 జరిగినటువంటి కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు మరియు ఉప సర్పంచ్లకు మరియు వార్డు సభ్యులందరికీ మన కాంగ్రెస్ పార్టీ కుటుంబం తరఫున అందరి తరఫున వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేద్దాం. అయితే భారతదేశంలో ఈ కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక మందిని నాయకులను కార్యకర్తలను తయారు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్ర పోరాటంలో ముందుండి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మనం ఇదే కట్టుకట్టుగా ఈ కాంగ్రెస్ పార్టీ అందరం కార్యకర్తలం, ప్రతి ఒక్కరం ఇదే కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్త అందరం కలిసికట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో ఈ దేవరకొండ నియోజకవర్గంలో బాలనాయక్ గారు గారిని దేశంలోని అతిపెద్ద మెజార్టీతో గెలిపించడే కాకుండా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే విధంగా మనం అందరం పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇంత పెద్ద అవకాశం నాకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై కాంగ్రెస్.